మనం ముదిగొండ టాపిక్‌లో ఉన్నాం కదా! దీంట్లో చూసుకుంటే కొక్కిరాజు అండ్ రణమర్తుని తర్వాత ఆ రణమర్తుని కొడుకైన మొదటి కుసుమాయుధుడు పరిపాలన చేస్తాడు ముదిగొండకి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇతను రణమర్తుని కుమారుడు అని చెప్పుకోవచ్చు. అయితే కరువు శాసనం ఒకటి ఉంటది. ఈ కరువు శాసనం ప్రకారంగా తన తండ్రి తర్వాత సింహాసనం అధిష్టించింది ఎవరు అంటే ఈ కుసుమాదేవి వన్ అంట. అయితే ఈ శాసనం ప్రకారంగా ఏం తెలియజేస్తుంది? రాజకీయ విజయాల గురించి కూడా తెలియజేస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఏది కరువు శాసనం. అలాగే ఈ శాసనంలో కుసుమాదేవి వన్ కోరిక మేరకు పోతమయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడికి కూకిపరు అనే గ్రామాన్ని వెంగి చాళుక్య రాజైన చాళుక్య భీమవన్ దానం చేసినట్టు ఈ శాసనంలో పేర్కొన్నది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూకిపరు గ్రామం ఉంది కదా, ఇది ఎవరికి ఇచ్చిండంట దానంగా? ఎవరు? చాళుక్య భీముడు దానంగా ఇచ్చినంట. ఎవరికి? పోతమయ్య అంటే ఎవరి కోరిక మేరకు? కుసుమాదేవి వన్ కోరిక మేరకు చాళుక్య భీమ అనే పర్సన్ కోకిపరు గ్రామాన్ని పోతమయ్య అనే బ్రాహ్మణుడికి ఇచ్చిండంట. అయితే చాళుక్య భీమ వన్ దానం చేసినట్టు ఈ శాసనంలో పేర్కొందని గుర్తుపెట్టుకోండి. ఇతనికి సమకాలీకులుగా ఎవరు ఉన్నారంటే చాళుక్య భీమ అని చెప్పినాం కదా ఇంతకుముందు. ఆ చాళుక్య భీమ అలాగే గుణగ విజయదత్తుడు అనేసి వీళ్ళకి సమకాలీకులుగా ఉన్నారనేసి గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ కుసుమాదేవి వన్ వెంగి చాళుక్య మాణికేట్ అనే సంఘర్షణలో ప్రముఖ పాత్ర పోషించాడంట. ఎవరు? కుసుమాదేవి. అంటే ఇక్కడ చూడండి, నిర్వధ్యపురం యుద్ధం జరిగింది కదా, చాళుక్య భీమ వర్సెస్ కృష్ణ టూకి వార్ జరిగితే చాళుక్య భీమ ఓడిపోయింది, కృష్ణ టూ ఇక్కడ గెలిచిందన్నమాట. ఇక్కడ రాష్ట్రకూట. అయితే ఇతని సేనాపతి ఎవరు? గుండెన్న. ఇది దుర్జయ వంశం సంబంధించిన వాడు. అయితే కృష్ణ టూకి చాళుక్య భూమికి యుద్ధం జరిగినప్పుడు కృష్ణ టూకి ఏం కాలేదు, కానీ అతని సేనాపతి ఎవరైతే ఉన్నారో గుండెన్న ఈ యుద్ధంలో చనిపోయినంట. ఏ యుద్ధంలో? నిర్వధ్య యుద్ధంలో చనిపోయినంట. అయితే ఈ గుండెన కొడుకు ఎవరు? ఎరియ అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ యుద్ధంలో తర్వాత కృష్ణ టూ ఎరియాకి కొరియా ప్రాంతం ఇస్తాడంట. ఎవరికి? ఎరియాకి కొరియా ప్రాంతం. ఇంత తన సేనాపతి ఉన్నాడు కదా, ఆ గుండెయ్య చనిపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేద్దామనేసి తన కొడుకుకి ఏ ప్రాంతం ఇస్తాడు? కొరియా ప్రాంతాన్ని ఇస్తాడు. దీని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ పర్సన్ కుసుమాదేవి టూ అన్నమాట. కుసుమాదేవి టూ. అయితే ఇతని బిరుదు చూసుకుంటే వినిత జనశ్రయ అనేసి బిరుదు ఉంది. నోట్ ఇక్కడ ఏంటంటే ఈ జనశ్రయ అనే బిరుదు ఎవరికి ఉంది? ఇంకా మాధవర్మ టూకి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతనికి ఏముంది? వినిత జనశ్రయ. ఇతని శాసనం కొరివి శాసనం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇతను మొగలి చెరువు అనే గ్రామాన్ని ఎవరికి ఇచ్చిండంటే ధోనియ శర్మ అనే బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిండంటే గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కుసుమాదేవి టూ అలాగే ఎరియా. ఇంతకుముందు కొరివియా ప్రాంతం అని చెప్పిన కొరివి ప్రాంతం, కొరివి ప్రాంతాన్ని రాజుగా ఉన్నాడు. అయితే ఈ కుసుమాదేవి టూకి ఎరియాకి వార్ జరిగితే ఈ వార్లో చనిపోయిండు. ఎవరు చనిపోయిండు? ఈ ఎరియా చనిపోయాడు. ఎరియా తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చిండు? అతని కొడుకు ఎవరు? బేతియా. ఈ బేతియా కొడుకు ఎవరు? కాకర్తె గుండన్న. ఇతను కొరివి ప్రాంతానికి రాజుగా ఉండేనంట. తర్వాత ఇట్లా బేతియా తర్వాత కాకర్తె గుండన్న కొరివి ప్రాంతానికి రాజుగా ఉండేనంట. ఇంత గుండెన్న కృష్ణ టూ యొక్క సేనాపతి అనగా సేనాపతి యొక్క కొడుకు ఎరియా కొడుకు ఎవరు? బేతియా కొడుకు ఎవరు? కాకర్తె గుండెన్న. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ముదిగొండ చాళుక్యులో నెక్స్ట్ ఎవరంటే కుసుమాదేవి. ఇతనికి బొట్టు బేతరాజు అంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీ. అసలు కాకతీయ రాజ్యం అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేసి ఈ స్టోరీ ద్వారా తెలుస్తుంది. చాలా ఇక్కడ వినండి. అయితే ఇక్కడ రాష్ట్రకూటులు అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రకూటులు అనే పర్సన్స్ ఉన్నారు. వీళ్ళ తర్వాత ఎవరు వచ్చిందంటే తైలటు వంశం వచ్చిందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో. ఇక్కడ చూసుకుంటే ముదిగొండ చాళుక్యులు ఉన్నారు. ఇక్కడ కుసుమాదేవి రూల్ చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఉన్న కొరివి ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే కాకర్తె గుండెన్న అని చెప్పినాం కదా, అది ఇతని యొక్క సోదరు ఎవరంటే కామాస అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ వేములవాడ చాళుక్యులు ఎవరు రూల్ చేస్తున్నారంటే బద్దెగత్రి. వేములవాడ చాళుక్యుల బద్దెగత్రి, కొరివి ప్రాంతానికి కాకర్తె గుండెన్న, ముదిగొండ చాళుక్యుల కుసుమాదేవి, రాష్ట్రకూటలో ఏమో కరకరాజు రూల్ చేస్తున్నాడు. ఇదే టైంలో ఈ రాష్ట్రకూటలను ఓడించడానికి తైలాటు అనే పర్సన్ వచ్చింది. ఇతను ఎవరు అంటే కళ్యాణి వంశం అంట. కళ్యాణి వంశం. అయితే ఈ రాష్ట్రకూటల కరకరాజుకి కళ్యాణి వంశం తైలాటు ఎవరికి ఉంటే వార్ జరిగిందన్నమాట. ఈ వార్లో ఇతని సేనాపతి అయిన వీర్యాల ఎర్రభూపతి చాలా కీ రోల్గా పనిచేసిండు. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక అదే స్టోరీ ఇక్కడ చెప్తున్నాను చూడండి. రాష్ట్రకూట రాజు ఎవరు? కర్క. ఈ కర్కకి అలాగే కళ్యాణి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో కళ్యాణి చాళుక్యుని తైలట్టుకి వార్ జరిగితే రాష్ట్రకూట రాజు ఓడిపోయిండు. కళ్యాణి చాళుక్యుడు అనే తైలట్టు గెలిచిండు. ఇతని సేనాపతి ఎవరు? వీర్యాల ఎర్రభూపతి. అయితే ఈ వీర్యాల ఎర్రభూపతి ఇక్కడ చూడండి కామసానికి ఇంతమంది కాకర్తె గుండెన్న కొరివి ప్రాంతం అని చెప్పినా కదా, వాళ్ళ చెల్లెలైన సోదరైన కామసాని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసి అంటే వీర్యాల ఎర్రభూపతికి ఇచ్చి పెళ్లి చేసినట్టు. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. తర్వాత ఈ కాకర్తె గుండెన్న నెక్స్ట్ ఇతను కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరికి? హన్మకొండ రాకుమార్తె అయిన పద్మసేని యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? కాకర్తె గుండెన్న. ఇతను పుట్టిన కొడుకు ఎవరు? బేతరాజు. ఇతనే కాకతీయ స్థాపకుడు అని గుర్తుపెట్టుకోండి. చూడండి, కాకర్తె గుండెన్న, హన్మకొండ రాకుమార్తె. ఇతను ఎవరు? పద్మసేన ఎవరైతే ఉన్నారో పద్మసేన కుమార్తె అన్నమాట. వీళ్ళ కొడుకు ఎవరు?
బేతరాజు పుట్టిండు. ఆ బేతరాజు ఎలా పుట్టిండంటే, ఎలా జన్మించాడంటే, పద్మసేన ఎవరు హన్మకొండ కింగ్ అయిన పద్మసేన సిద్ధేశ్వర భక్తుడంట. అయితే ఇతను తన కూతురికి గుమ్మడికాయ లాంటి కొడుకు పుట్టాలనేసి గుమ్మడి పూలతో పూజలు చేయడం వల్ల గుమ్మడికాయ లాంటి కొడుకు పుట్టిండట. గుమ్మడికాయ కొడుకు ఎవరు ఇక్కడ? బేతరాజు. ఇతనే కాకతీయ స్థాపకుడు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీర్యాలెర్ర భూపతి కామసానికి చేసింది. కామసాని ఎవరు? కాకర్త గుండన్న చెల్లెలు, అంటే అక్కడ సోదరు అన్నమాట. అయితే వీళ్ళిద్దరు ఏమవుతారు? బామర్దులని గుర్తుపెట్టుకోండి. అయితే వీర్యాల ఎర్ర భూపతి అలాగే ప్లస్ బొట్టు బేతరాజు అంటే కుసుమాదయ్య ఎవరైతే ఉన్నారో ఆ కుసుమాదయ్య 3 అన్నమాట. అయితే అలాగే ఇక్కడ కాకర్కోడు ఉన్నాడు. ఇద్దరికి వార్ జరుగుతుంది. ఎందుకోసం వార్ జరుగుతుంది అంటే ఇక్కడ రీజన్, ఇక్కడ ముదిగొండ చాళుక్యులు ఎవరు ఉన్నాడు? కుసుమాదయ్య 3 ఉన్నాడు. అలాగే ఇతనికి బొట్టు బేతరాజు అంటున్నాం. కొరి ప్రాంతంలో ఎవరు కాకుండా వీళ్ళిద్దరికి అసలు పడది. వీళ్ళేం చేసిండు? ఇక్కడ ముదిగొండ చాళుక్య కుసుమాదయ్య 3 ఇక్కడ తైలా దగ్గరికి వెళ్ళిండు, కళ్యాణి వంశం దగ్గరికి వెళ్ళిండు. తైలా 2 దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయి, ఎలాగైనా కొరి ప్రాంతాన్ని ముదిగొండ చాళుక్యులు కలిపేయాలనేసి అడిగితే ఇతను ఏం చేస్తాడు? తన సేనాపతి వీర్యాల ఎర్ర భూపతిని పంపిస్తాడంట. ఇక్కడ వేరే భూపతి ఎవరు? ఇక్కడ ఆల్రెడీ ముందే బామరుదులు, అంటే ఇక్కడ ఏంది బామరుదులు ఫైటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళ తరపున, ఇక్కడ ముదిగొండ చాళుక్యుల తరపున ఎవరు వస్తున్నారు? ఇక్కడ వీర్యాల ఎర్ర భూపతి వస్తున్నాడు. ఈ వీర్యాల ఎర్ర భూపతి వర్సెస్ ముదిగొండ చాళుక్యుల కోసం అయితే ఇద్దరు కలిపి ఈ కొరి ప్రాంతం ఎవరైతే ఉన్నారో కాకర్త గుండన్న ఇతనితో యుద్ధం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు? బామరుదులు యుద్ధం చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే దీంట్లో బొట్టు బేతరాజు ఇక్కడ విన్ అవుతాడు, అలాగే కాకర్త గుండన్న ఓడిపోతాడు. తర్వాత ఇక కామసాని ఎవరు? కాకర్త గుండ చెల్లెలు ఉంది కామసాని. ఈ కామసాని ఏం చేసిందంటే, ఈ కామసాని తైలా 2 దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే నా అన్న కొడుకు ఇటు కాకర్త గుండను ఓడిపోయింది, ఎలాగా నా అన్న కొడుకుకి ఏ విధంగా సహాయం చేయండి, ఆదుకోండి అంటే అప్పుడు హన్మకొండ ఏదైతే ఉన్నదో హన్మకొండ రాజుగా ప్రకటిస్తాడంటే ఎవరు? బేతరాజుకి. ఈ బేతరాజు ఎవరు? గుమ్మడికాయలు అంటే అని చెప్పినాక కొడుకు, ఆ గుమ్మడికాయ రాజు అన్నమాట. ఈ బేతరాజు పరిపాలిస్తాడు. ఇతనే స్థాపకుడు అని చెప్పుకుంటాం. ఇతని కొడుకు ఎవరు? ప్రోలరాజు 1. ఈ ప్రోలరాజు 1 అలాగే ఇతను కింగ్ అయిన తర్వాత వేములవాడ చాళుక్యులు అని చెప్పిన ఎంత ఉందో ఆ వేములవాడ చాళుక్యుల్లో ఎవరు ఉన్నారు? బద్దెగత్రి ఉన్నాడు. ఈ బద్దెగత్రి వర్సెస్ ప్రోలరాజు 1 జరిగితే, వీళ్ళ యుద్ధం జరిగితే ప్రోలరాజు 1 గెలుస్తాడు, బద్దెగత్రి ఓడిపోతాడు. అప్పుడే ఈ వేములవాడ రాజ్యాన్ని దేంట్లో కల్పిస్తాడు? కాకతీయ రాజ్యంలో కల్పిస్తాడంట.